కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రెండో డివిజన్ బీజేపీ కార్పొరేటర్గా కులగాని శ్రీనివాస్ పేరును ఖరారు కావడంతో ఆయనకి మేయర్ పీఠం దక్కింది. అయితే అతి చిన్న వయసులో అంటే 37 ఏళ్ల కులగాని శ్రీనివాస్ 1939 జూన్ కరీంనగర్ జిల్లా తిగలగుట్టపల్లిలో జన్మించారు. అత్యంత తక్కువ వయసు మేయర్ పీఠాన్ని అధిరోహించిన వారిలో శ్రీనివాస్ రికార్డుకి ఎక్కారు. నేను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఎంబీఏ ఎంఎస్డబ్ల్యూ చేసిన కులగాని శ్రీను చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్లో చాగులో చురుగ్గా పాల్గొనేవారు. 2013లో ప్రాథమిక శిక్షణ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచే స్వామి వివేకానంద ఆలోచనలు ప్రభావితమై ఎస్ఎస్సి ఎన్వైసి ఏక్త పరిషత్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుండి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న శ్రీనివాస్ 2005 నుండి 2020 వరకు అఖిల భారతీయ విద్యా పరిషత్లో పనిచేశారు. విద్యార్థుల సమస్యలపై పోరాడారు. 2007 నుండి 2009 వరకు భారతీయ జనతా యువ మోర్చాలో పనిచేసి యువక పోరాటాల్లో పాల్గొంచుకున్నారు. 2007 నుండి 2009 వరకు ఎన్ఎస్ఎస్ఎస్ వాలంటీర్గా పనిచేసి 2010లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ వాలంటీర్ అవార్డును అందుకున్నారు. యూత్ ప్రాజెక్టు చేరి దేశ సేవకు అంకితం కావాలని భావించిన శ్రీనివాస్ 2009 అస్సాంలో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ పీస్ క్యాంపుకు హాజరయ్యారు. లక్షద్వీప్, బెంగళూరు, యూపీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, అండమాన్ నికోబార్లో నిర్వహించిన అనేక జాతీయ స్థాయి శిబిరాల్లో పాల్గొన్నారు. యువత ఆయన పిల్లలతో పాటు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇప్పటి వరకు 15 సార్లు రక్తదానం చేశాడు. 2009 నుండి 13 వరకు ఏక్త పరిషత్ కార్యక్రమం పాల్గొని ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేశారు. కులగాని శ్రీనివాస్ సేవలకు గాను 2005 భాయిజా సేవా పురస్కారం ఎన్వైపీ, 2010లో ఎన్ఎస్ఎస్ ఉత్తమ వాలంటీర్, 2021లో కరోనా కాలంలో అందించిన సేవకు గాను కేంద్ర మంత్రి మనోహర్ కట్టర్ చేతుల మీదుగా రక్షక్ అవార్డులు అందుకున్నారు. ఇక రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే 2014 నుండి 2019 వరకు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 2020 నుండి 2025 వరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ కొనసాగారు. 2021లో కరోనా వ్యాక్సిన్ కన్వీనర్గా, 2023 నుండి 2024 వరకు టౌన్ కన్వీనర్గా, 2024లో నిఫా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2025లో చొప్పారెడ్డి మండల సర్పంచ్ ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ నుండి 2వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికై కరీంనగర్ మేయర్గా అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. వాస్తవానికి మేయర్ అభ్యర్థి పదవి తనను వర్తిస్తుందో లేదో అని కులగాని శ్రీనివాస్ అసలు ఊహించలేదన్నారు. మేయర్ అభ్యర్థి రాష్ట్ర నాయకత్వం, కార్పొరేటర్లంతా వచ్చి అభినందనలు తెలియజేసే వరకు తనకు మేయర్ పదవి వచ్చినట్టే తెలియదని తను తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సామాన్య కార్యకర్తనే తన మేయర్ పదవి ఎంపిక చేసినందుకు కల్లో కూడా ఉంచలేదన్నారు. బీజేపీలో కష్టపడి విధేయత పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని దానికి తానే నిదర్శనమని ఈ సందర్భంగా తెలిపారు.